సామాజిక సాధికార సభలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ మంత్రి అనిల్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అభ్యర్థులు కొరవైతే మాకు అభ్యర్థులు ఎక్కువైతే 175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300 పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయి టికెట్లు దొరక్క ఒక ప్రపంచంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుక కూడా పీకలేరని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగన్ అన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీ ఆశీస్సులు, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ముఖ్యంగా మహిళామ తల్లులు మీ చల్లని చూపు, మీ చల్లని ఆశీస్సులు అన్నకు ఉండాలా, మీ బిడ్డగా ఉండాలా అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు రాయచోటి శ్రీకాంత్ అని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ వేల సంఖ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక మైనారిటీ సోదరుని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా మండలిలో కూడా వైస్ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, కనీసం ఒక శాసనసభ్యుడిని కూడా, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంది. ఎలాగో ఈ ప్రాంతంలో మీరు 40,000 50,000 మెజారిటీ రాయచోటి శ్రీకాంత్ అన్నకి ఇస్తారు. దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు. కానీ 2024లో ఈ రాష్ట్రంలో జగన్ అన్న తర్వాత అంత పెద్ద మెజారిటీ రాయచోటి శ్రీకాంత్ అన్నకి ఇవ్వాలి అని, మీ ప్రాంతం నుంచి ఇవ్వాలని దీవించాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడే కాదు, మా జిల్లాలో కానీ ఏదైనా చిన్న మా పార్టీ సమస్యలు ఉంటే మొట్టమొదటి ఫోన్ వచ్చేది శ్రీకాంత్ అందరి నుంచే. ఏం జరుగుతుందబ్బా జిల్లాలో, ఏంది ప్రాబ్లం అదా ఇదే అని చెప్పి. అంటే ఒక పార్టీ మీద ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక బాధ్యత కలిగిన ఒక సైనికుడిలాగా ఎప్పుడు కూడా మంచి చెడులు ఏంటి అన్నగన్నా తెలియజేసే అవకాశం కల్పించే వ్యక్తి శ్రీకాంత్ అన్న చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మైనార్టీలకి, బీసీలకి, నాకు కూడా అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా చెప్తూ ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు చురుకులేస్తూ ఉంటాను. అంటే అన్న నువ్వు మాకు వ్యతిరేకం అని చెప్పి కిండలు కూడా చేస్తూ ఉంటా తమాష్కి. కానీ మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి జగన్ అన్న శ్రీకాంత్ అన్నని 50,000 పైచీలకు ఓటుతో మీరు గెలిపించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, కడప పౌరుషానికి, రాయలసీమ పౌరుషానికి అవతల ఒక పప్పులు పులికేసి ఒక కపట నాటకాలు ఉన్న వ్యక్తికి జరుగుతున్న యుద్ధం. ఈరోజు జగన్ అన్న చేసిన పోరాటం భారతదేశం సైతం వణికిచ్చే నాయకుల్ని వణికిస్తే, అబ్బను లోపలేస్తే అబ్బగా అండుగుండగా ఢిల్లీ బారిపోయిన వ్యక్తి ఈరోజు జగన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. కాబట్టి ఒక్క ఓటు కూడా అవతల పడకూడదు. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అనిల్ జీ.